अलत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धव सर्वमेतद्धि जातम् मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपत्नी ततः किं ततः किं ततः किं ततः किम् వారాహి అమ్మవారు. అటువంటి వారాహి అమ్మవారికి ప్రీతికరమైన మాసం ఏదయ్యా అంటే ఈ ఆషాఢ మాసం. అందులో ఈరోజు శుక్ల పాఠ్యం నుంచి మొదలయ్యి శుక్లపక్ష నవమి వరకు కూడా ఈ అమ్మవారికి నవరాత్రులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి రోజు. ఈరోజు అమ్మవారికి ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచన, రక్షాబంధన, అమ్మవారికి, భైరవస్వామికి, ఆంజనేయ స్వామికి మహాన్యాసపూర్వకంతో ఏకవార రుద్రాభిషేకం కూడా అత్యంత వైభవోపేతంగా ముగించుకొని అమ్మవారికి ఇప్పుడు సహస్రనామాలతోటి కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి అమ్మవారికి పంచహారతి కార్యక్రమం, అనంతరం వారాహి, భైరవ, ఆంజనేయ సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మన దీర్ఘకాలికంగా ఏమైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నామో ఆరోగ్య సమస్యలు కానీ, వృత్తికి సంబంధించిన సమస్యలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా నివారించే అమ్మవారు ఈ వారాహి అమ్మవారు. అటువంటి వారాహి అమ్మవారికి 9 రోజులు కూడా అత్యంత ఘనంగా ఈ నవరాత్రి నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి భక్తులు కూడా తప్పకుండా ఆలయానికి విచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. నవరంధ్రముల నిలచి పాలించి వరాహమూర్తిగా వెలుగొందేను. నవరంధ్రముల నిలిచి పాలించి వరాహమూర్తిగా వెలుగొందేను. హిరణ్యాక్షుని త్రుంచు వేళలో విష్ణు శక్తిగా విజయాన్ని కూర్చెను. లలితా సుందరి సైన్య నాయకము బండాసురు సంహార సూత్రమై. లలితా సుందరి సైన్య నాయకము బండాసురు సంహార సూత్రమై. దశమహావిద్యల దిశను చూపేవు, తాంత్రిక పూజల తెలియవచ్చేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి. జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. సప్తమాతృకల భాసించి మాతృమూర్తిగా మము పాలించి. సప్తమాతృకల భాసించి మాతృమూర్తిగా మము పాలించి. ఆషాఢ మాసమే అనువుగా తెలిపి నవరాత్రి నిర్వహణ తెలియచెప్పి. సంధ్య పూజలే శోభ కూర్చెను, సకల సంపదల వరము సగేవు. సంధ్య పూజలే శోభ కూర్చెను, సకల సంపదల వరము సగేవు. వైష్ణవి శక్తిగా విశదమయ్యేవు, విశ్వమందు వెలుగొందేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి. జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. దక్షత కోరి నిను చేరి దీక్షను చేయగ తలచాము. దక్షత కోరి నిను చేరి దీక్షను చేయగ తలచాము. నియమ పాలనను తెలిసేము, నినుగని పూజలు చేసేము. ఉభయ సంధ్యలో పూజిస్తూ సాత్వికమైనది పూజిస్తూ. ఉభయ సంధ్యలో పూజ